హలో వ్యూవర్స్ అండ్ వెల్కమ్ టు ఖుషీ కుకింగ్ షో. నేను మీ షెఫ్ నిఖిల్ ని. మనం ఈ రోజు రూట్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఉన్నాం. ఈ పన్నీర్ మిర్చి పకోడీ ఈవినింగ్ స్నాక్స్ లో చాలా బాగుంటుందండి. అది కాక ఇప్పుడు వర్షాకాలంలో ఒక కప్పు వేడి చాయ్ తో ఈ స్నాక్స్ ని ఎంజాయ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. పన్నీర్ మిర్చి పకోడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ 250 గ్రామ్స్, బజ్జీ మిర్చి, దీన్ని సాలన్ మిర్చి లేదా మెక్సికన్ చిల్లీ అని కూడా అంటారు, దీన్ని పికాడోర్ చిల్లీ అని కూడా అంటారు. ఇది మార్కెట్ లో అవైలబుల్ లేకపోతే మీరు నార్మల్ మిర్చి బజ్జీ చేయడానికి వాడే చిల్లీ కూడా యూజ్ చేయొచ్చు. రిఫైన్డ్ ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా, శనగపిండి 250 గ్రామ్స్, ఉప్పు రుచికి సరిపడా, ఆమ్చూర్ పౌడర్ 2 టీ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్స్, వంట సోడా 2 చిటికలు. ఇప్పుడు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. బ్యాటర్ కోసం శనగపిండి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ శనగపిండిలో రుచికి సరిపడా ఉప్పు, తినే సోడా 1/2 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, కారం పొడి 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, వామును వేసుకుందాం. ఈ డ్రై మసాలాస్ని ఒకసారి విస్క్తో కలిపేసుకుందాం. మసాలాస్ మిక్స్ అయిపోయాక దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాం. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలపడం వల్ల బ్యాటరు పల్చగా అవ్వకుండా ఉంటుంది. మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఆపేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పనీర్ స్టఫింగ్ ని రెడీ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న పనీర్ వేసుకుందాం. ఈ పనీర్లో ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ మరియు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ పనీర్ని చేతులతో మ్యాష్ చేసుకుందాం. ఈ పనీర్ మ్యాష్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. ఎక్కువ ప్రెషర్ పెడితే ఈ పనీర్ లో ఉన్న ఫ్యాట్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇది పనీర్ జస్ట్ ఇలా క్రంబుల్ అయ్యేలా మనం చేత్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పనీర్ మిక్స్చర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చిల్లీలో ఎలా స్టఫ్ చేయాలో చూద్దాం. స్టఫింగ్ చేయడానికి మన చిల్లీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చిల్లీని టాప్ ఇంకా బాటమ్ ఇలా కట్ చేసేసుకోవాలి. మధ్యలో నుంచి ఇలా ఒక స్లిట్ పెట్టుకొని ఓపెన్ చేసి లోపల సీడ్స్ ఉంటాయి. ఈ సీడ్స్ ని ఈ విధంగా బయటికి తీసేయాలి. మనం చేసి పెట్టుకున్న పనీర్ స్టఫింగ్ ఈ క్యావిటీలో ఫిల్ చేసుకోవాలి. ఈ పనీర్ మిక్స్చర్ ని ఇలా తీసుకొని దీన్ని ప్రెస్ చేసుకుంటే ఇది ఇలా షేప్ వచ్చేస్తుంది. ఇలాంటి షేప్ లోకి వచ్చేస్తుంది. ఈ మిక్స్చర్ ని మన చిల్లీలో స్టఫ్ చేసుకుందాం. ఇలా టైట్గా ప్రెస్ చేసి మొత్తం స్టఫింగ్ చిల్లీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చిల్లీని మనం ఇలా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుంటే ఎక్స్ట్రా మిక్స్చర్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చిల్లీస్ని స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. ఇంకా ఆలస్యం లేకుండా దీన్ని ఫ్రై చేసుకోవడం.
పకోడీ ఫ్రై చేసుకోవడానికి ముందు మనం కడాయిలో నూనె వేడి చేసుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కిందండి, మనం పకోడీ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా చిల్లీని మన శనగపిండి బ్యాటర్లో రోల్ చేసుకొని చిల్లీని ఈ విధంగా బ్యాటర్లో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకుందాం. పకోడీని ఆయిల్లో వేసిన తర్వాత ఈ విధంగా మనం తిప్పుకుంటూ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్ ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడీలు 50% ఫ్రై అయ్యాయండి. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. కొంచెం చల్లారాక మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇలా చేయడంతో మంచి కలర్ వస్తుంది. పకోడీలు కొంచెం చల్లారాయండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ రిటర్న్ ఆయిల్లో వేసేసుకుందాం. వేసుకొని డీప్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సెకండ్ టైం వేసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్ని పకోడీలు మనం ఫ్రై చేసేసుకుందాం. ఇది మనం ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. పనీర్ చిల్లీ పకోడీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామండి. ఇలా వేడి వేడి పకోడీని కెచప్ లేదా మయోనైజ్లో ఇలా డిప్ చేసి చాలా టేస్టీ, చాలా క్రిస్పీగా ఉందండి. అండ్ యమ్మీ, వెరీ యమ్మీ అండి, చాలా బాగుంది. ఈ యూనిక్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి ఖుషి కుకింగ్ షో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. దిస్ ఇస్ షెఫ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.